హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఛాలెంజింగ్ వీడియో. సో ఎంతగానో మీరు రిక్వెస్ట్ చేస్తున్న 11 మైల్ ఛాలెంజ్ మళ్ళీ ముగ్గురం మనగళ్ళం వచ్చేసాము. సో ఇంతవరకు 11 మైల్ ఛాలెంజ్ని ఆటోతోనే చేసాం మనము. ఫర్ ది ఫస్ట్ టైం కార్తో 11 మైల్ ఛాలెంజ్ని అయితే చేయబోతున్నాము. సో మీకు చాలాసార్లు చెప్పాను కార్ దొరకంగానే 11 మైల్ ఛాలెంజ్ చేస్తానని. సో దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఒక 3 months ఏమో అవుతుంది 11 మైల్ ఛాలెంజ్ ఆటోలో చేసి. అప్పటి నుంచి మనకు కరెక్ట్ టయానికి మనకు కార్ అయితే దొరకలేదు గైస్. సో అందుకనే ఇన్ని రోజులు లేట్ అయింది. సో మనం కూడా త్వరగా కార్ కొనుక్కుంటే అప్పుడు మనం డైలీ ఎన్ని కావాలంటే మన కార్లో ఓన్గా చేసుకోవచ్చు. సో మళ్ళీ ఈరోజు 11 మైల్ ఛాలెంజ్కి ద గ్రేట్ బాహుబలి బాబ్జీ, అలాగే ద గ్రేట్ ఐకాన్ స్టార్ ఖలీల్ బాషా. సో ముగ్గురం అయితే వచ్చేసాము. సో ఆటోలో ఎవరమైతే ఉండి 11 మైల్స్ని కంప్లీట్ చేసి 11 మైల్స్లో ఇబ్బంది పడ్డాము, సో వాళ్ళమే మళ్ళీ ఇప్పుడు వచ్చాం గైస్. సో ముందుగా ఖలీల్ బాషా ఏమైనా చెప్తారా ఆడియన్స్కి? అదే కార్లో అడిగినారు కదా ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్, కార్లో ఎలా ఉంటుందని నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉన్నాను, లైవ్లో ఎక్స్పీరియన్స్. బాబ్జీ బాత్ కరో తోడా. సో గైస్, బాబ్జీ చూడండి గోవాకు పోయినట్టు మనోడు షార్ట్ చూడండి, గోవాకు పోయినట్టు షార్ట్ వేసుకొని బయట పాండే చిలుపులు పాండే మావా. ఎంతైనా బాబ్జీ డ్రెస్సులు బలుంటాయి రా ఈ మధ్యన, అన్ని టెడ్డీ బేర్లు పాండేలు. ఎంతైనా బాబ్జీ అంటే బాబ్జీనే. సో మా బాబ్జీ వచ్చేసి చూడండి గోవాకు పోయినట్టుగా రెడీ అయ్యి వచ్చాడు. చెప్పమ్మా ఏమన్నా ఆడియన్స్కి ఎట్లా? ఫ్రెండ్స్, మేమైతే 11 మైల్ ఛాలెంజ్కి అయితే పోతున్నాం. ముందైతే 3 గంటలది, ఇప్పుడు 4 గంటలు తీసుకొని పోతున్నాం. మాకేం కాకుండా ఉండేదానికి ఏమన్నా వచ్చామని అద్దాలు కావాలంటే పెంచాం. అవి ఎంతగా అయితే తిట్టుకొని కొట్టుకొని పోతాయి. ఆటోలు అయితే ఈడ్చి సావ దిగుతాయి. అందుకే మేము కారులో పోతున్నాం ఫ్రెండ్స్. మాకు ఏమన్నా ఏం కాకుండా అందరూ ఆశీర్వదించండి. ఇంకా జోక్స్ పార్ట్ ఇంకైతే మనము స్టార్ట్ చేయబోతున్నాం 11 మైల్ ఛాలెంజ్ని. సో ఏరా ఖలీల్, సిద్ధమా? సిద్ధమా? సిద్ధం, సంసిద్ధం. ఓకే బాయ్, లెట్స్ స్టార్ట్ 11 మైల్ ఛాలెంజ్. సో గైస్, యాజ్ యూజువల్గా ఖలీల్కి అయితే డ్రైవింగ్ సీట్ ఇచ్చేసాను. ఇంకా బాబ్జీ ఇద్దరు దేకో తాడా సౌమ్య దిక్నాయే తుమ్ దిక్నాయే కనపడంలో మామ, ముందర రామమ్మా. అది ఇప్పుడు బాబ్జీ. సో ఇంకా బాబ్జీ అయితే బ్యాక్ సైడ్ కూర్చోండి ఫ్రెండ్స్. సో బాబ్జీ కూడా ఒక కెమెరా ఇస్తాను. సో బాబ్జీ కూడా అటుపక్క మిర్రర్లోంచి షూట్ చేస్తూ ఉంటాడు. సో ఇంకా ఓకే ఖలీల్, సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఎక్కడే కానీ ఆపొద్దు, స్టార్ట్ చేసి. సో ఆటోలో చేసినప్పుడు చాలా మంది కామెంట్ పెట్టారు, సో ఖలీల్ అన్న చాలా ఓపిక్గా తోలాడు అనేసి. అందుకే మనోనికి ఇప్పుడు కూడా మళ్ళీ డ్రైవింగ్ సీట్ ఇచ్చేస్తానా, ఓకేనా? మనోనికి కార్ అంటే పిచ్చి. మీరు ఒక 1000 కిలోమీటర్లు తోలుతా ఉండంటారంటే తెల్లార్లు తోలుతా ఉంటాడు. ఈయన కూడా ఇయ్యాడు వానికి అంత పిచ్చి కార్ అంటే. స్టార్ట్ చేయి. సో గైస్, కరెక్ట్గా చూడండి 60 ఉన్నది. సో ఇంకా లెట్ స్టార్ట్. పదాంగ్ లైట్ వేసుకో. ఫ్రెండ్స్, చాలామంది వీడియోని లైక్ చేయకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో 11 మైల్ ఛాలెంజ్ని నేను ఫస్ట్ టైం ఎవరు ట్రై చేయని విధంగా ఆటోలో కూడా ట్రై చేశాను. అది నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. అది కూడా ఎవరైనా మిస్ అయ్యారంటే పైన ఐకార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఉంటుంది, తప్పకుండా చూసేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాయల్ విహారీ ఛానల్ ఫర్ మోర్ హర్రర్ వీడియోస్. సో గైస్, ఫస్ట్ మైల్ అయితే ఇంకా స్టార్ట్ చేయబోతున్నాము ఇప్పుడు. ఓకే ఖలీల్, ఫస్ట్ మైల్లో మొత్తం ఏసీ కూడా ఆఫ్ చేసి పెట్టేసిండు. సో ఏసీ కూడా ఆఫ్ చేసాం. సో ఇంతకుముందు ఫస్ట్ మైల్ మేము ఆటోలో చేసేటప్పుడు మాకు చలిగా అనిపించింది. ఇప్పుడు ఎలా ఉంటుందనేది చూద్దాము. అప్పుడు మొత్తం ఓపెన్, బయట గాలి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బయట గాలి కూడా వచ్చే అవకాశం లేదు. 4 విండోలు కూడా ఎత్తేసాము, ఏసీ కూడా ఆఫ్ చేసేసాము. సో చూద్దాం ఫస్ట్ మైల్ రిచువల్ ప్రకారం ఎలా జరుగుతుందనేసి. 99% 100కు 100% ట్రై చేస్తాను. ఈ గేమ్ని దిగకుండానే ఆడాలి. సో దిగకుండానే ఆడడానికి ట్రై చేస్తాను గైస్. సో ఆటోలో కాబట్టి ఆతృతతో ఎక్కువగా దిగేశాను. ఏరా ఖలీల్, ఇప్పుడు మ్యాక్సిమం లాక్ చేసి పెట్టి ఉంటాడు, ఖలీల్ గన్ చేతిలో ఉంటుంది మొత్తము. సో దిగకుండా ఆడడానికి 100% ట్రై చేస్తాను, ఓకేనా బాబ్జీ? సో నువ్వు కూడా బ్యాక్ సైడ్ నుంచి మొబైల్ పెట్టుకో, రికార్డ్ చేసుకో, నేను ఫ్రంట్ రికార్డ్ చేసుకుంటూ వెళ్తాము. సో లెట్ స్టార్ట్. తనకైతే చాలా వేడిగా ఉంది, మొత్తం ఆఫ్ చేసుకుని విండోలన్నీ క్లోజ్ చేసుకొని ఉంటే. ఫ్రెండ్స్, ఆల్రెడీ
నేను ఆటోలో 11 మైల్స్ చేసిన వీడియోని చూసిన వాళ్ళకి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను. నేను ఆటోలో చేసిన రూటు అది వేరు, ఈ రూటు వేరు ఫ్రెండ్స్. సో అది ఇది సేమ్ కాదు. కాబట్టి ఈ కొత్త ప్లేస్లో ఇంకా కొత్త రిచువల్స్ ఏం జరుగుతాయనేది చూడండి. అలాగే నేను ఇది మిడ్నైట్ కాకముందే స్టార్ట్ చేశాను. చూద్దాము ఏం డిఫరెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో, మిగతా వాళ్ళకి కూడా ఎలా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇది ట్రై చేశాను గైస్. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా కొత్తవి ఏం జరుగుతాయని చూడండి. బాబ్జీ అంతా ఓకేనా? ఓకే కాదు ఏమైంది మామ? చలి పెడుతుంది. ఏంది? చలి పెడుతుందిరా. చలి పెడుతుంది? ఏడ పెడుతుందిరా? మొత్తం అంతా కారంతో చల్లగింది. ఏసీ ఆఫ్ చేసాలేదా? ఏసీ ఆఫ్లోనే ఉంది మామ. నీకు ఉందా? నాకు కూడా లైట్గా పెడతాను చలి. నిజంగానే పెడతాను గైస్ వీళ్ళిద్దరు చలి పెడుతుంది అంటున్నారు, బట్ నాకైతే వేడిగా ఉందిరా. వేడిగా ఉంది. మన ఇద్దరికి చలి పెడతాను, వానికి కింద వేడిగా ఉందంట. నిజంగా చలి పెడుతుందా? నిజంగానే చలి పెడుతుంది. సో గైస్ ఫస్ట్ రిచువల్ ప్రభావం అయితే వీళ్ళిద్దరికి చూపిస్తుంది. సో నాకైతే ఏం అనిపించట్లేదు. సో వీళ్ళకైతే చలి పెడుతుందంట. సో ఫస్ట్ రూల్ ప్రకారము ఇక్కడ చలి పెడుతుంది. సో చలి పెట్టినప్పుడు హీటర్ ఆన్ చేసుకోవాలి అని ఉంది. సో ఇప్పుడు మనం హీటర్ ఆన్ చేద్దాము. నిజంగా చలి పెడుతుందా మీకు? నేను నాకు ఇప్పుడే వేడి కొడుతుందా, హీటర్ ఆన్ చేసి ఇంకా వేడి కొడుతుందేమోరా. మాకు చూడు చలి పెడుతుంది. ఏంది రేపు చలి పెట్టలేరా నీకు? నిజంగానే ముఖం అంతా కొంచెం చల్లగా ఉందిరా. సో ఓకే, హీటర్ ఆన్ చేశాను. సో చూడండి గైస్, హీటర్ అయితే ఆన్ చేశాను. కొంచెం వేడిగా ఉంది. మీకు కొంచెం వేడిగా ఉంది, నాకు ఎక్కువ వేడిగా ఉందిరా హీటర్ ఆన్ చేసేళ్ళకి. స్వామి మాకైతే కంఫర్ట్గా ఉంది. మా ఇద్దరు మాకైతే కంఫర్ట్గా ఉంది సార్. ఏది చలి తగ్గిందిరా. వేడిగా ఉందిరా. చూడు అప్పుడే చెమటలు పడతాను 2 నిమిషాలు. ఇప్పుడు బాగుందిరా మాకు. సరే ఇంకా పండి కంప్లీట్ అయిందా? ఇంకా 1 మైల్ 6:2 వచ్చింది. సెకండ్ మైల్ దాటి కూడా వచ్చేసాం కదరా. దాటేసినా కూడా అట్లా రా. సెకండ్ మైల్ దాటేసినా ఇంకా అయితే ఆఫ్ చేసేయాలి హీటర్. ఇంకా ఏనా బాబ్జీ? చల్లగా ఉండేది, వేడిగా ముఖమంతా చల్లగా అయిపోయినది. వేడి చెమట. సో ఇప్పుడు మళ్ళీ వేడి వస్తుందా? ఓకే ఓకే పదండి. ఇంకా సెకండ్ మైల్కి ఎంటర్ అయిపోయాము. సో ఇంకా 3వ మైల్కి ఎంటర్ అయి వెళ్తున్నాం గైస్. సో 3వ మైల్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాము. అక్కడ ఏంది ఆకారం కనబడుతుందా? అక్కడ చూడు. ఇక్కడ రా. దాని ఆకారం కనబడుతుంది చూడరా. ఇక్కడ రా. దాని ముందర చెట్టు కాడ ఏం కనపడలేక వెళ్ళాడా? రే ఆకారం కనబడుతుంది రా బాబ్జీ. చూడ రే దాని చెట్టు కాడ కూర్చోన్నా చూడు. ఆకారం కూర్చోన్నట్టు కనబడుతుంది చూడు. ఆడేం లేదు కళ్యాణ్. ఈడేరా షాడో రా అద్దరా.
కనపడడం లేరా అడేమే బబ్జన్ మామ నాకు గంటలేరా గంటలే చెట్టు ఊగుతున్నాడా ముందర ఎర్రా అవును రే ఆబాబు రే బండి అవుతురా ఆగ్రా ఏం లేదురా ఇటు పక్క రే ఏం లేదురా ఇటు పక్క సో గైస్ ఊగింది పైన చూపిరా అదే రే గాలికి ఏమో రాదు ఇప్పుడు లైట్ గా ఊగుతుంది గాలికి కాదురా అది ఊగింది సర్లే పాప ముందర బా చూద్దాం ప్రస్తుతం మీద ఇదేం లేదు చూడరా ఇక్కడ పాప ముందర పా ఇదిరా చూడరా మరి చూడరా కలసంద్రా ఊగిందిరా చెట్టు ఇప్పుడు అదే చూడంగా ఊగుతాండది రే దిగుతారా వద్దురా ఆడిరా దిగేది ఆట నాది ఏమన్నా రే దిగి చూద్దాం రా రే దిగితేనే కదా అర్థమయ్యేది బాగా కనపడతా ఇంకేం చూసా దిగి సో గైస్ ఈ రిచువల్ని దిగకుండానే ఆడాలి సో ఫస్ట్ టైం దిగి నాకైతే ఏరా లాగేసా నువ్వు ఏడ దిగుతావు అనే పంచాయతీ దిగి చూస్తేనే కదరా మనకు అర్థమయ్యేది ఏంటనేది ఇంత బాగా చూడరా ఈడ ఊగుతాను చెట్టు ఇప్పుడు దాకా సో ఏందిరా కార్ కదులుతుంది సరే పద నిదానంగా చూద్దాం ముందర పద సో గాయ చెట్లు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో యాక్చువల్గా ఈ చెట్ల మధ్యన ఏమన్నా కనరావచ్చు చెట్లే భయంకరంగా అనిపిస్తాయి ఇక్కడ ఈ 3rd మైల్లో సో రే బాబు ఏంద్రా అది చూడు పైన తెల్లగా ఏలాడుతుంది పిట్ట ఏమన్నా పడిపోయిందా నిదానంగా ముందరవా ఏంది అది అది టార్చ్ లేదు క్లాత్ అలాగండి సో గ్యాస్ దాన్ని చూసి దూరం నుంచి నా కంటికి అది పైన ఏదో ఉన్నట్టు అనిపించింది సో గైస్ 3rd మైల్ రిచువల్ ప్రకారము సో ఇది చూడరా లైట్ ధర అది లైట్ దా ఆ లైట్ ఏంటి ఈ చెట్టు చూడు ఎంత ఇండిపో గుంపులుగా ఉందో సో గాయస్ చూడండి చెట్టు ఎంత భయంకరంగా ఉంది చెట్టు ఏముందిరాడు అబ్దుల్ బాబ్జీ ఏంద్ర అట్ట పోగింది అది చూసేం చూడ ఎంత భయంకరంగా ఉందో భయం ఎత్తుందిరా నాకు మళ్ళీ అవుతుందిరా ఉండరా యాడికి దిగుతానా నువ్వు యాడికి ఉండరా స్వామి దిగుతాను యాడికి దిగుతాను చూడరా తీలేలే భయంకరంగా ఉంది సో గాయస్ భయంకరంగా ఉంది రూపం అయితే సో 4th మైల్కి ఎంటర్ అయినామా ఇంకా ఎంటర్ కదా జస్ట్ ఇంకా దగ్గరలో వచ్చాంరా సరే పద గాయస్ వీళ్ళైతే నన్ను దిగనీయకుండా బందీ చేసేసారు లాక్లు వేసేసారు కారుకి సరే పారా సో గాయస్ వేరే లెవెల్గా ఉన్నది ఇక్కడైతే భయంకరంగా మొత్తం కూడా మీకేమైనా కలుస్తుందేమో చూస్తూ ఉండండి ఈ చెట్లలో ఏంద్ర ఇది దానిపైన ఏంద్రా దేనిపైన దీనిపైన రా ఏమైందిరా దానిపైన ఏంద్ర ఇది కూర్చోన్నట్టున్నది దేనిపైన కలిగి ఇదే దానిపైన రా కదా ఏం లేదు ఏం రికార్డు కావడంలా
రాళ్ళు పెట్టినారా? రాళ్ళు పెట్టినారు. రాళ్ళు ఇది ఫోల్ మన వెనకల దాంకొని ఉన్నది. అది పిల్లర్ లేరా పాప ఏం కాదు ఖలీల్, నువ్వు టెన్షన్ పడద్దు, ఏం కాదులేపా. అన్ని విచిత్రంగా కనపడతాయి కదా. సో తాడుమేల్ అలాగే ఉంటుంది. సో తాడుమేల్ మొత్తం కూడాను మన కంటికి ఏది కనచ్చినా కూడాను అది కొద్దిగా వింత ఆకారాల మాదిరి కనస్తుంటాయి గైస్. సో మ్యాక్సిమం అందరికీ సో ఇలాగే కనస్తున్నాయి. ఆ చెట్ల మధ్యన అక్కడ ఇక్కడ రాళ్ళు మొత్తం కూడాను. తాడుమేల్ కంప్లీట్ అయిపోయింది. సో గైస్ ఇవి మీటర్స్ కొద్దిగా అర్థం కావటం లేదు. సో ఓకే 4 పడింది. ఇంకా మనకు కొద్ది దూరం వెళ్తానే మనకు మీటర్స్ ఇట్లా అర్థం అవుతుంది కాబట్టి సో వెళ్తున్నాయి. సో ఇప్పుడు వచ్చేసి నిదానంగా చూసుకుంటా పదా. ఎంత సౌండ్ వస్తుంది? ఏంటి సౌండ్ అది? సౌండ్ వస్తుంది మామ. ఏడ్రది కార్ బయటనే కార్ రే బయటనే కార్ లోపలన్నారా? బయట నుంచి వస్తుందిరా. రెండు వాకిలు వేరా వేసిన లాక్ వేసిన. ఆయన గమ్మడు వస్తుందిరా. రే అయిపోయిందిరా. అయిపోయిందిరా. అయిపోయింది చూడు. ఏంద్రా? కచ్చెలు వస్తున్నాయిరా. వెనకాల చూడరా రే. లైట్ వస్తారు వెనక్కి. ఎవరున్నారు మావా? సౌండ్ చేద్రా. సో ట్రైపాడ్ ఎవరు బయట పెట్టేశారా? బయట ఉందా? అంతసేపు నేను బయట పెట్టినది అన్న పడిపోయింది అది. పద ఇంకా 4th మైల్ రిచువల్ ప్రకారం అలానే సౌండ్స్ వస్తుంటాయి. పద సౌండ్ వస్తుందిరా. సరే కదా. అరే సౌండ్ వస్తుందిరా మావా. పద ఇంకా 4th మైల్ కంప్లీట్ అయ్యేంత వరకు అంతే. పద ఇంకా ఏరా తొక్కుతానా? సౌండ్ వస్తానే ఉంటదిరా. 4th మైల్ రిచువల్ ప్రకారం బెండ్ అయిపోయింది. గ్లాసులు ఎత్తినా కూడా చూడు సౌండ్ వస్తానే ఉన్నది. సో గాయస్ మన వాళ్ళు అయితే దీనికి మ్యాక్సిమం ఎందుకురా అన్నారు. మళ్ళీ 11 మైల్ ఛాలెంజ్ అనగానే కార్ అనగానే ఏదో వచ్చారు కొద్దిగా సేఫ్టీ అన్న ఉంటుంది లేని. ఇప్పుడు నాకు ఎటు కాకుండా వీళ్ళు ఏం లేకుండా ఇది చేస్తున్నారు, దిగనీయకుండా పోనీయకుండా. సో ఇంకా మనం కూడా ఒకసారి చూద్దాము గేమ్ రూల్ ప్రకారం ఆడితే ఎలా ఉంటుందో అనేసి చూస్తున్నాను. సో పద. ఖలీల్ ఇంకా 5th మైలు ఏం కనొచ్చినా ఏం పడినా పట్టించుకోకుండా వెళ్ళిపోండి. ఇంకా అంటే చక్కగానా? అంటే చక్కగా డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఇంకా ఎక్కువ తక్కువ బుల్లెట్ అనా? ఏమైందిరా బాజీ? రే ఏమిరా?
బాబ్జీ ఏం రా పలకడు ఏందిరా రా ఏమైందిరా? ఏమైందిరా బాబ్జీ? పోయిందిరా ఏదో పట్టుకొని కొట్టినట్టుందిరా లాగి ఎలా ఇక్కడ తలకాయకి లాగేసిన కార్లకి వరచర్రా. కార్లో ఏముందిరా రే? లాగేసాం రే బాబ్జీ ఏమైందిరా? ఆపాలి నా బండి. రే బాబ్జీ మామా మనం ఏమైందిరా? ఏమైందిరా బాబ్జీగా? ఏం రేడు? ఏమైందిరా? చెట్లన్నీ మాయమైపోతున్నాయి. ఏందే మనం బాజుమా ఏందిరా ఏమైందిరా? ఏందో పట్టుకొని బరికినట్టు ఏందో ఉందిరా స్వామి. చెట్లు ఎందుకు మాయమైపోతాను? ఏమైంది? ఎందుకు ఎగిరి పడతారా? కంప్లీట్ అయిందిరా. ఆ? కంప్లీట్ అయింది. ఏది 5th మైల్ కంప్లీట్ అయిపోయిందా? ఓకే పద జాగ్రత్తగా పద. ఛార్జింగ్ అయిపోయింది లైటింగ్లో. సో బ్యాటరీ మార్చుతా నిదానంగా పద. ఇంకా 6th మైల్లోకి ఎంటర్ అయిపోయినాం కదా. సో ఇంకా చూసుకుంటా పదాన్ని నిదానంగా. సో ఈ 6th మైల్లో డేంజర్ ఏం కాదు, బట్ చూద్దాం ఏంటనేసి. బాబ్జీ ఇప్పుడు ఓకే కదా? ఎందుకు అంతలా ఎగిరి పడతాను? ఏం జరుగుతుంది నీకు? ఏమో నా దరిద్రం ఏం కదా అన్నీ నాకే అనుకుంటాను. అన్ని పీడలన్నీ నీకే తగులుకుంటానే. ఏ జన్మ ఏ పని చేసినా మామ మొన్న బ్లడ్ కక్కుంది, ఇప్పుడు ఓకే కదా అంతా? దానికి దీనికి ఏం ప్రాబ్లం ఏం లేదు కదా? సో గైస్ మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. బాబ్జీ గారికి ఫుల్ సపోర్ట్ చేశారు, హెల్త్ బాగుండాలనేసి ఫుల్గా ప్రేయర్ చేశారు ప్రతి ఒక్కరు కూడా. బాగుంది. సో కాబట్టి ఈరోజు మళ్ళీ త్వరగా మనోడు వస్తే రికవర్ అయిపోయి మంచిగా ఇంకా మంచి వీడియోస్ తీయాలనేసి అందరూ మన వాళ్ళు అందరూ ఇంకా ప్రేయర్ చేయండి. ఓకేనా బాబ్జీ అమ్మ? అంటే మేము సక్సెస్ కావాలి ఇంకా కోరుకోండి. మేము ఇంకా మంచి వీడియోలు మీకు తీసి పెడతాము. మాకు ఏం కాకుండా ప్రేయర్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ. ఏం రా బాబ్జీ? పెద్దలు ఉన్నాం. రే ఏంద్రా రే ఎఫ్ఎం ఆనేంద్రా? ఏంద్రా 80లో పోతుంది అది, పోతానండి 90లో పోతుంది అది. ఆన్ చేసావు నువ్వు ఏమన్నా? నేనేం ఆన్ చేయలే, అది మళ్ళీ వచ్చింది చూడు. గైస్ ఎఫ్ఎం ఆన్ అయింది. ఇది ఎట్లా ఆఫ్ చేసేది దీంట్లో ఎఫ్ఎం? మళ్ళీ వస్తారు అది. గైస్ అది చూడండి పరిగెత్తుంది. రే అది ఆటోమేటిక్ ఆన్ అయ్యే ఎఫ్ఎం ఇదైతుందిరా. మళ్ళీ ఆగిపోయింది అది. రిచువల్ ప్రకారం వస్తుందిరా. ఆగిపోయింది. సో గైస్ రిచువల్ ప్రకారం ఇది సడన్గా చెప్పి చావకుండా గుండె పట్టుకుంటే ఠా అంటది. మళ్ళీ రిచువల్ ప్రకారమే జరుగుతుందిరా. రిచువల్లో ఆటోమేటిక్గా ఎఫ్ఎం ఆన్ అవుతుంది అనింది. మనం అప్పుడు ఆటో కాబట్టి మనకి ఆటోలో ఎఫ్ఎం ఏం లేదు కాబట్టి మనకి అర్థం కాల. సో ఇప్పుడు దీంట్లో జాన్ రిచువల్ ప్రకారం ఇదైంది దీంట్లో. సో గైస్ స్టాప్ చేసేస్తున్నా. సో పద ఎన్నో దాంట్లో ఉన్నాం ఇంకా దగ్గరలో ఒక 500 meters. ఆడికి పోతారా? 500 meters దాటితే కన్నా 7th మైల్. 7th మైల్కి వస్తాం. అరుగులది ఊరకులవి ఏమమ్మా అట్టంటే నాకు అటు మాడతా ముళ్ళు ఆడపోతుంది నాకే తెలియదు. వద్దులే స్వామి తోటలు అడ్డం. అప్పుడైతే మీకు మేము ఆటోలో వచ్చినప్పుడు ఎఫ్ఎం లాంటిది ఏం లేకుండా ఉండే కాబట్టి ఎఫ్ఎం అయితే ఆన్ ఏం కాలేదు. బట్ ఇప్పుడైతే ఇది ఏంటో ఏమో అర్థం కావడం లేదు. ఇక్కడ చూడండి సిగ్నల్ లాంటిది కూడా అసలు ఏం లేదు. పైన చూడండి సిగ్నల్ లాంటిది లేకున్నా కూడా ఎలా ఆన్ అయిందో ఎట్లా వచ్చిందో ఏం అర్థం కావడం లేదు ఇది.
చూడండి నో సిగ్నల్ అని ఏదో పడింది. సో ఇందాక ఇదంతా కూడా నెంబర్స్ 7th మైల్లో పడిందిరా. 7th 7th మైల్లో మైల్కి వచ్చామా? ఓకే. సో ఆటోమేటిక్గా ఇదంతా కూడా ఏదో రన్నింగ్ అయిపోయినట్టు వెళ్ళిపోయింది. సో పద 7th మైల్ నిదానంగా పద. 7th మైల్లో ఇంకేం జరుగుతుందో. ఏందిరా ఇటు పక్క ఏంటి, ఇటు పక్కన అటు పక్క ఏంటి శబ్దాలు వస్తున్నాయరా? శబ్దాలు లైట్ కనిపిస్తాయి రా సౌండ్. నాయనకల్ని ఇది నాయనకల్ని వెనకల నుంచా? అవునరా వెనకాల నుంచి వస్తుంది రా సౌండ్. గైస్ గైస్ వెనక పక్క అసలు ఏమిదిరా? పద పద పద. రే కారు పైన చూద్దామా? సౌండ్ ఏందిరా? బ్యాక్ సైడ్ నుంచి ఏదో వస్తుందిరా. ఇవి ఇంతటి వస్తున్నాయి. పద 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 పద. సో 7th మైల్ రిచువల్ ప్రకారము విచిత్రమైన శబ్దాలన్నీ కూడాను బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాయి. బట్ ఈ బ్యాక్ సైడ్ అయితే చూడండి గైస్ ఏం కనపడట్లేదు. బాబ్జీ చూడు అడ్డు పక్క. గైస్ పైన కూడా కావాలి. మాకైతే ఏం కనపడట్లేదు. సో మీకన్నా ఏమైనా కలుస్తుందేమో చూడండి పై పక్కన. పద పద పద. ఏమైందిరా? మరి నడిచాడు అబ్జీ ఏమైంది? ఏడా ఇక్కడి నుంచి అద్దాలు వేరా ఏమో భయం వేస్తుంది. ఏడ పట్టుకుని లాగుతాయని, ఏడ పట్టుకుని లాగుతాయని. అవునా? ఎయిత్ మైల్లోకి వచ్చామా? 8th మైల్లోకి వచ్చినాము. సో ఇంకా ఈ 8th మైల్ రిచువల్ ప్రకారము మేబీ లైటింగ్ ఫ్లిక్కరింగ్ అవ్వచ్చేమో. ఇంతకుముందు మనకు సో ఆటోలో మేము చేసేటప్పుడు మా లైట్ అయితే బ్లింక్ అవ్వడము, లైట్ అయితే ఆగిపోవడము ఇలా జరిగింది. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి కార్తో. పదరా. ఏంది ఆబా బండి ఆబా బండి లైట్ ఏంద్రా కారు కూడా ఆగిపోతుంది. ఇది ఇది గైస్ గైస్ చూడరా చూడరా ఈ లైట్ కూడా ఆన్లో ఉండదురా. గైస్ 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 లైట్ చూడండి బ్లింక్ అవుతుంది, బ్లింక్ అవుతుంది. అటు కొంచెం ముందు పోరా. ఇప్పుడు లేదు చూడరా. రే నిదానంగా మూగా నిదానం. ఎయిత్ మైల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో 8th మైల్ ప్రకారము రిచువల్ ప్రకారము లైటింగ్ ఫ్లిక్కరింగ్ అయ్యాయి. సో ఇంకా 9th మైల్ కూడా సేమ్ అలాగే జరుగుతుందా లేదని చూద్దాము. కలేల్ ఎక్కడికైనా ఆపకుండా తొక్కు బండిని బాగా ఫాస్ట్గా తొక్కు, నీట్గా తొక్కు. ఏంద్రా ఊగుతుంది? తొక్కు తొక్కు తొక్కు.
వస్తాయి దండలు. లేదు జాగ్రత్త, ఏ బండి అసలు ఇది కానీ కంట్రోల్ బాగా. ఏమైందిరా? ఏంద్రా స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి, త్వరగా స్టార్ట్ చేయి, త్వరగా స్టార్ట్ చేయి. ఏంద్ర ఈడాపినా రే నువ్వు ఆగిపోయినా అయిపోయిందా? ఆఫ్ అయిపోయిందిరా. ఇంద్రుడు సో 9th మైల్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. రే రే బ్రేక్ ఇట్లా చూడరా. ఏందో బండి తోలుతున్నా ఏం తోలుతున్నారు దాని రిచువల్ ప్రకారం అలాగే ఉంది. రే ఉండరా అరచకుండా. చిన్నగరా చిన్నగరా ఏమిరా అట్టడుస్తున్నావు రే? చిన్నగా పోయి సావురా. అరిసే అరుపులకి నా వచ్చే డ్రైవింగ్ కూడా పోతారా? ఏం లేదు ఏం లేదు, భయపడదు భయపడదు. తిప్పుకో తిప్పుకో, ఆడ యూటర్న్ తీసుకో. టర్నింగ్ మేము చెప్తాను కలి కళ్ళకు తీరా. ఏంద్రా ఎదురుతుకు వచ్చింది బండి? సో గైస్ ఏంట్రా ఇది? దుబా డైరెక్ట్ ఎంతగా చాలా పెట్టాము కదరా, పూడ్చేదే లేటుగా. సో 9th మైల్ రిచువల్ ప్రకారము సో బండి అయితే 9th మైల్ దాటినామా లేదా? దాటినామురా, దాటినాము. దాటేసినామా? ఎంత 7-4 ఉంటే సో ఓకే. రే 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 ఉండరా. ఏమిరా ఎందుకు అట్టడుతున్నా బండి? ఏంది బండి పెడుతున్నా? ఏమైంది కలీల్? పోయి సావురా. ఏమైంది ఏం అర్థం కలరా? బండి అదే పట్టుకుంటాందిరా, బ్రేక్ పట్టుకుంటారట. పద 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 త్వరగా 9th మైల్ దాటిద్దా. 9th మైల్ దాటి దాటిచావా? దాటిపోయింది 75. రే రే ఆపు ఆపు ఆపురా రే. చూడలేను. ఏందిరా? చూడలే నాకేం కానలే. బాబ్జీ ఏమైందిరా? ఏమైంది మమ్మ? రే ఏడవద్దరా రే. బాబ్జీ ఏమైంది మమ్మ? ఏడవద్దు మమ్మ, కళ్ళు తుడుచుకో కళ్ళు తుడుచుకో. ఏం కాదులే ఏం కాదులే మమ్మ, కళ్ళు తుడుచుకో మమ్మ. ఏం రా ఏమైంది మమ్మ? మాంత్రికుడు ఏమైనా ఎక్కినాడు ఏమరా స్వామి? నాకు భయం వచ్చింది. మాంత్రికుడు ఎక్కినాడు ఏమరా మీ ఒళ్ళకి? లేరా రే బాజమ్మా, భయపడ ఏం కాదు. పరా రే త్వరగా బా. 10th మైల్ కంప్లీట్ కాదురా. అసలు క్లియర్గా అసలు ఏదో చుట్టుపక్కల ఎంత భయంకరంగా వచ్చిందిరా రూపం. అదైతే నాకు అందుకే అంతలా ఆడిచాను నేను. మామ ఏడవద్దు, బాధపడద్దు, ఏడ్చొద్దు రే. బాజమ్మా ఏడవద్దు. రే ఖలీల్ కంప్లీట్ అయిందా? త్వరగా పరా, వాడు ఏడుచాడు రే. మామ ఏడుస్తుంది మామ. రే బాబ్జీ దాన్ని ముందరికి వస్తావా మామ? ఏమైందిరా? బాధపడద్దు మామ, ఏం కాదులే మామ, భయపడద్దు మామ, ఏం కాదు. పాప పర. ఎంత ఇచ్చిందిరా? 77 వచ్చింది. 10 కంప్లీట్ అయిపోయిందిరా. కంప్లీట్ అయిపోయింది. 10th మైల్ కూడా కంప్లీట్ అయిపోయిందిరా. సో గైస్ చూడండి 77 వచ్చింది. సో మనం వచ్చేసి 60 కాడ స్టార్ట్ చేసాము. సో 77 అంటే 17 కిలోమీటర్లు తిరిగింది అంతే కదా? 17 కిలోమీటర్లు. సో 17 కిలోమీటర్లు. సో 11 మైల్స్ అంటే సో 17 కిలోమీటర్లు కంప్లీట్ అవ్వాలి గైస్. మీరు కావాలంటే సర్చ్ చేసి చూడండి. సో కంప్లీట్లీ స్టార్ట్ చేసాము. అందుకే 11th మైల్ ఎక్స్ట్రీమ్లో ఏమో అంతగా ఇది అయిపోయింది, ఏదో భయంకరమైన రూపంగా వచ్చేసింది. సో మా బాధపడతారు, ఏం కాదులేరా. గైస్ గైస్ పాప రే
పర అయిపోయింది పని కంప్లీట్ 77 వచ్చేసాం కానీ 11 మైల్స్ కంప్లీట్ అయిపోయినారా పదరా ఏడ్చొద్దు మా బాబు ఏడ్చొద్దు పడుకో నువ్వు కొద్దిసేపు పడుకో ఏం కాదు పడుకో ఖలీల్ పద. సో గైస్ మొత్తానికైతే 11 మైల్స్ అయితే కంప్లీట్ చేసేసాము. సో గైస్ మొత్తానికైతే 11 మైల్స్ కంప్లీట్ చేసేసుకొని బయటకి అయితే వచ్చేసాము. వీడికి రాగానే విపరీతంగా కుక్కలు అరుస్తున్నాయి. ఊరి దగ్గరలో ఉన్నాము. ఇంకా ఇప్పుడే నవ్వు మామ, ఏమైంది అసలు, ఎందుకు అంతలా బాధపడ్డావు? ఏం కాదు వచ్చేసాంలే. ఇంకా మనం ఊరి దగ్గరలో ఉన్నాం. ఊరి దగ్గర ఆవులు ఇలా అరుస్తూ ఉంటాయి. బాబ్జీ చెప్పు అసలు ఏం జరిగింది, ఎందుకు అంతలా ఏడ్చాము? ఏంది భయంకరంగా వచ్చి మింద పడినట్టు లాగినట్టు మొత్తం ఏంది బయటికి పోతాను కారులో నుంచి అద్దాలు తీసుకొని. అవునా, సరేలే ఏం కాదు, టెన్షన్ పడదా. అది కాదురా, వీడియో కూడా మనకి అంత విజువల్స్ ఏం కాండాల, నువ్వు దిగని వల్లనో ఏమో ఇంకోటి. అది కాదు, ఆటోలో కనిపించినప్పుడు కూడా ఏమంతగా ఏడ్చలేడు, ఆ కార్లో ఎందుకు చేసి నాకు అర్థం కదా. ఏమో. సో మొత్తానికైతే ఒక రకంగా అనుకున్నాము, బట్ ఇంకొక రకంగా అయింది. వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మళ్ళీ 11 మైల్స్ ట్రై చేద్దాం ఈసారి ఇంకా మంచిగా. సో బాబ్జీ గారు కొద్దిగా టెన్షన్గా కొద్దిగా ఉన్నాడు. సో ఇంకా మనకు ఆ ఎఫెక్ట్ నుంచి ఇంకా కంప్లీట్గా తేలుకోలేకపోయినాడు కాబట్టి సో మేబీ ఇలా ఉందేమో. సో నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ ఇంకా బాగా బెటర్గా ట్రై చేస్తాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డెఫినెట్లీ షేర్ చేయండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్.